మీ వాయిస్ మిస్ అవుతుంది. అట్లా ఏమీ లేదు. ఇదేంటంటే మనకి అల్టిమేట్ గా కావాల్సింది ఏంటంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగడం. అది ఎవరి నుంచి వచ్చినా పర్వాలేదు. హాయ్ హాయ్, మీ పేరేంటి చెప్తావా నాకు? ఇది ఒక అంగన్వాడీ స్కూల్ అంట. ఇది హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీదేవి ఫ్రమ్ శ్రీలు టీవీ. ఇప్పుడు మనం కర్నూలు జిల్లా బైర్లుటిగూడెం అనే ఒక ట్రైబల్ ఏరియాలోని ఒక అంగన్వాడీ సెంటర్కి అయితే వెళ్తున్నామండి. అక్కడి నుంచి ట్రైబల్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతున్నాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చి అక్కడ ఏం జరిగింది అన్నదైతే చూసేసేయండి. ట్రైబల్ ఏరియా కదా, ట్రైబల్ ఏరియా. ఇక్కడికి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఒక ట్రైబల్ ఏరియా ఉంది మేడం. ఆల్రెడీ మనం ఇప్పుడు ఉన్నది. అదే చెప్పండి, పర్వాలేదు. లేదు అంటే ఇప్పుడు మనం ఉన్నది ట్రైబల్ ఏరియాలోనేనా? ఇప్పుడు వెళ్ళేది వాళ్ళ నివాసం ఉంటున్న ప్లేస్ కి వెళ్తాం. ఓకేనా? చలో వచ్చేసేయండి. చాలా సింపుల్ లంచ్, వెజిటేరియన్. సింపుల్, ఏం లేకపోయినా నాకేం ఫరక్ లేదు. సింపుల్ ఉండాలి. ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు మనం వెళ్ళేది? ఇది జంగిల్ క్యాంప్. నల్లమలై ఫారెస్ట్ లో జంగిల్ క్యాంప్ ఇది. సో ఇది ఇట్స్ లైక్ మేము ఈ మధ్యన పుష్ప షూటింగ్ అది అయింది చూడండి, మారేడుమిల్లి ఏరియా కూడా ఇట్లనే ఉంటుందన్నమాట. అది ఇది సిమిలర్ గానే ఉన్నా అది ఇంకా కొంచెం వైల్డ్ గా ఉంటది. ఇది కూడా మీరు పోని బాబు వెళ్తున్నా. సో అందుకని చెప్పి ఇక్కడికి నైట్ ఇక్కడ క్యాంప్ చేసేది. ఇక్కడ నుంచి చుట్టుపక్కలంతా ట్రైబల్ ఏరియాస్ అవి ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ ని చూపించాలనే ఒక చిన్న ప్రయత్నంగా ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము. జస్ట్ 3 కిలోమీటర్స్ అన్నారు. బై వాక్ కూడా వెళ్ళొచ్చేమో, మీరు నాకు వెహికల్ లో తీసుకెళ్తున్నారు. యాక్చువల్లీ ఎండ్ ఉందనేమో, మరి బై వాక్ ఎందుకని ఇలా తీసుకెళ్తున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీలైనంత వరకు క్యాప్చర్ చేసి చూపించడానికి అయితే ట్రై చేద్దాము. మీ పేరేంటి బాబు? మహేష్. ఏమైనా కొంచెం ఇంపార్టెంట్ బాగుంది మనం క్యాప్చర్ చేసి చూపించవచ్చు అన్నది ఏమైనా ఉంటే కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మాక్సిమం మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం, సరేనా? ఆత్మకూరు. హాయ్ హాయ్, మీ పేరేంటి చెప్తావా నాకు? ఇది ఒక అంగన్వాడీ స్కూల్ అంట. ఇది అంగన్వాడీ స్కూల్ అంటే మీ అందరికి, అంటే నేను తెలిసిన వాళ్ళందరికీ మాక్సిమం తెలుస్తుంది. బికాస్ అంగన్వాడీ పిల్లలతో కానీ అంగన్వాడీ సెంటర్స్ తో కానీ చాలా స్పెండ్ చేశాను. యూనిసెఫ్ ప్రాజెక్ట్ చేశాము. అర్బన్ అంగన్వాడీస్ లో కూడా ఈ ప్రీ స్కూల్ మోడల్స్ అవి డెవలప్ చేయడానికి అని చెప్పి. సో అనుకోకుండా, నేను అసలు అనుకోనే లేదు అంగన్వాడీ సెంటర్ కి నాకు తీసుకొస్తారని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. రండి నాతో కూర్చుంటారమ్మా. మీ పేరేంటి? విజిట్ చేశారా? మీ అందరికీ తీసుకొస్తా. చెప్పండి మీ పేరు. ఉన్నారు ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఎంతమంది అమ్మా స్ట్రెంగ్త్? టీచర్ ఎవరు? అంగన్వాడీ టీచర్ రాలే. ఎన్ని గంటలకు తీయాలి అంగన్వాడీ సెంటర్? మరి టీచర్ రాకుండా రోజు ఉంటారా ఇంతమంది స్ట్రెంగ్త్? వీళ్ళకి పొద్దున్న ఫుడ్ ఏమి ఇస్తారు? ఎగ్ ఇస్తారు. మధ్యాహ్నం భోజనం ఏం పెడతారు? 11 గంటలకు పాలు. ఏం భోజనం? పప్పు, కూర, సాంబారు. ఇక్కడ ఏమైనా ఆకుకూరలు పండిస్తున్నారా? సరిపోతున్నాయా? మరి పిల్లలు సరిపడా వస్తున్నాయా? చూసారు కదా మా ట్రైబల్ పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో. ఒక్కొక్కరు పేరు చెప్తారా మరి మీరు? అమ్మాయి మీ పేరేంటి చూసావా? మీకు గుర్తుపోతుంది. అందరికి చెరువులు వస్తుందా? మీ పేరు చెప్తే ఇస్తా. మీ పేరు చెప్పు మరి. పేరేంటి? పేరు ఎవరు చెప్తే వాళ్ళకి ముందు ఇస్తా. నీ పేరేంటి? తెలుగు వస్తుందమ్మా. నీ పేరేంటి? నీ పేరేంటి?
ఎవరి పేరు చెప్తారు ఫస్ట్? నువ్వు చెప్తావా? ఈదమ్మ. ఈదమ్మ చూసావా? క్లాప్స్ కొట్టండి అందరూ. క్లాప్స్ కొట్టండి ఈదమ్మకి. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు చెప్తారు పేరు? రావాలి రావాలి రావాలి. పేరు ఎవరు చెప్తారు నెక్స్ట్? నీ పేరు చెప్పు. సరే వద్దులే తీసేసుకోండి. ఇప్పుడు పేరు చెప్తారు తీసుకొని కదా. థ్యాంక్స్ అండి, అంగన్వాడీ పిల్లల దగ్గర తెచ్చారు నాకు. నీ పేరు చెప్తావా? నీ పేరు ఈదన్నా? ఈదన్న తన పేరు. ఇక్కడ ఎవరైనా దేవత ఉన్నారా? దండమ్మ దగ్గర పేరు చెప్పు. నీ పేరు చెప్తా. తీసుకోకుండా ఇది ఈ పాపగా బాగున్నా. వెరీ గుడ్. దేవత పేరు పాములేటి పేర్లు తీసుకున్నారు. నీ పేరేంటి? అంకమ్మ, నువ్వు ఇక్కడ స్కూల్కి వెళ్తున్నావా? అంగన్వాడీ కాదు కదా నువ్వు. అంగన్వాడీ కాదు, నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? మరి ఇక్కడ దగ్గరలో పక్కన ఉందా స్కూల్? పక్కనే కదా, పక్కనే ఉంది. స్కూల్ చూపిస్తారా? బాగున్నాడా? ఓకే. బాబా పాప చూద్దాం బాగున్నాడా. పిల్లలు అంటే అందరూ న్యూట్రిషన్ పరంగా అందరూ అంతర్వేట్ అవన్నీ లేదు కదా. మరి టీచర్ ఇంతవరకు రాలేదంట. మరి టీచర్ టైం ఉండాలి కదా. మరి టీచర్ ఇంత లేట్ ఇక్కడ విలేజ్ లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పి ఎంతమంది జనాభా ఇక్కడ? అందరూ ఇప్పుడు ట్రైబల్స్ 350 మంది. రోజు పిల్లలు ఇలా ఉంటారా? రోజు ఉంటారా? ఏదైనా చెప్పిస్తావా పిల్లలతో? ఎంత చెప్తారో చూస్తాను. చెప్తారు. కొంతమందికి అలవాటు ఉంటది, ఎవరైనా వస్తే వీళ్ళతో చెప్పించడం అనేది. ఒకరిద్దరు చెప్తారు, ఒకరిద్దరు కదా చెప్పించండి. మీ పేర్లు మీరు చెప్పాలి కదరా. రోజు అంగన్వాడీ టీచర్కి వచ్చి స్కూల్కి వచ్చి గుడ్డు తింటున్నారు కదా. గుడ్డు తిన్నప్పుడు పేరు చెప్పాలి కదా. పాలు తాగుతున్నారు, గుడ్డు తింటున్నారు, పేరు చెప్పాలి కదా. పేరు చెప్పు. నీది నీ పేరు చెప్పు. ఆ టీచర్ గొంతు వింటేనే రెస్పాన్స్ చెప్పాలి. అర్బియా, మీ టీచర్ అడిగితే తప్ప పేరు చెప్పవమ్మా. అర్బియా, నువ్వు చెప్తావా? నీ పేరు చెప్తావా? చెప్పు. వెరీ గుడ్. చెప్పు. చెప్పండి, చప్పట్లు వస్తారండి. చెప్పు. బాతమ్మ. భరతమ్మ. గ్రేట్. పేరు చెప్పింది భరతమ్మ. ఇంకెవరు చెప్తారు? పర్లేదు, చేతులు కట్టుకోకపోయినా పర్వాలేదు కానీ నాకు యాక్టివ్ గా పేర్లు చెప్పాలి. చేతులు కట్టకపోయినా పర్వాలేదు. లేకపోతే మీ టీచర్ మీకు ఏం చెప్పట్లేదు అంటారు. నేను కనీసం పేర్లు కూడా చెప్పట్లేదు వీళ్ళు. టీచర్ నీ పేరేంటమ్మా? రాణి. మీ రాణి టీచరు ఏమీ చెప్పట్లేదు. చెప్తే పేర్లు చెప్పండి. చిన్న పిల్లల్ని వదిలేయండి కొని. మీరు చెప్పగలుగుతారు కదా మీ పేర్లు. చెప్పండి. చెప్పండి. ఈ పేరు ఈదమ్మే. ఈదమ్మ. అర్థం కాలే. చెప్పు. మీకేమైనా వినపడిందా?
ఓకే మా ఇంకేమైనా చిట్టి చిలకమ్మ కానీ ఇంకేమైనా వస్తాయా పోయిన్స్ కానీ ఏమైనా చెప్పరు నీకు ట్రైనింగ్స్ ఇప్పించారా ట్రైనింగ్స్ ఇచ్చారా మరి మీరు ట్రైనింగ్స్ తీసుకుంటున్నారు కదా నాకే చెప్పడం ఎలాగా చెప్పాలి మీకు పార్ట్స్ అడుగుతాను చెప్తారా బాడీ పార్ట్స్ ఇవేంటి ఇవేంటి అని అడుగుతాను చెప్తారా చెప్పవా చెప్పాలి కదా సరే ఇదేంటిది దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు తెలుగులోనే చెప్పండి మళ్ళీ వస్తే చెప్తారా మీకు మళ్ళీ చాక్లెట్స్ తీసుకొని వస్తే చెప్తారా నెక్స్ట్ విజిట్ లో చెప్తారా అందరూ ఫోటో తీద్దామా రండి వచ్చేసేయండి నాతో నిల్చోండి అందరూ రండి పడుతున్నారమ్మా అందరూ లైటింగ్ ఉందా లైటింగ్ అడ్మెంట్ రావాలా నవ్వాలి అందరూ నవ్వండి అందరూ ఇలా చెప్పండి అందరూ వచ్చేసింది ఇలా పెట్టండి ఇలా థ్యాంక్ యూ ఎనర్జీతో ఉన్నారు ఓన్లీ థింగ్ ఇంకా వాళ్ళకి చెప్పడానికి ఇంకా అలవాటు అవ్వట్లేదు ఎవరు విజిట్స్ వస్తారు ఎవరైనా విజిట్స్ వస్తారు మరి విజిట్స్ వస్తే చెప్పాలి లేదా కొత్తగా వచ్చింది మేడం అంతకుముందు నేను ఉన్నప్పుడు వేరే ఉంది కొత్తగా వచ్చావా ఎన్ని రోజులు అయింది సో నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు యాక్టివ్ గా ఉండాలి ఇలాంటి వాటికి స్కూల్ టైమింగ్స్ లో వెళ్ళకూడదు అర్థమైందా 12 లంచ్ టైం అవుతుంది కదా 12 తర్వాత వెళ్ళాలి పడుకుంటారు కదా వాళ్ళ నిద్ర గురించి టైమింగ్స్ ఏంటి అంగన్వాడీ సెంటర్ టైమింగ్స్ ఏంటి 4 వరకు ఉంది కదా సో 12 తర్వాత వెళ్ళి నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే వీళ్ళ కోసం మనం వాళ్ళ కోసం కాదు వాళ్ళకి టైం ఉండదని చెప్పి వీళ్ళ మొదలేసి వెళ్ళడం కాదు మనం ఇలా వెళ్ళిపోతే వాళ్ళకి అదే బాగుంటుంది సో ఎప్పుడు నీ గ్రిప్ లో ఉంచుకోవాలి ఓకేనా నెక్స్ట్ టైం వచ్చేసరికి మళ్ళీ వస్తాను సడన్ గా ఎందుకంటే చూసి వెళ్ళాను కదా మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తాను అమ్మాయి యాక్టివ్ కనిపిస్తుంది అందుకే అంటున్నా 100% ఎందుకంటే పిల్లలందరూ హెల్దీగా ఉన్నారు వాళ్ళ నుంచి ఈ టైంలో నేర్పించాల్సింది నేర్పించకపోతే అంగన్వాడీ ఏ స్టార్ట్ వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు నేర్చుకోవాలి ఏం నేర్చుకున్నా వాళ్ళతో